7వ వచనంలో చూస్తాం. 3వ వచనంలో అంటాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం. మోషే గారు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడట. మనం ఇట్టి సాక్ష్యాన్ని దేవుడి చేత మనం చెప్పించుకోగలగాలి. ఆమేన్. ఏమండి, మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. ఎంత గొప్ప సాక్ష్యం అది. నమ్మకంగా దేవుని ఇంట్లో మనం నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని పనులు మనం నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని వెంబడించడంలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుణ్ణి ఆరాధించడంలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుణ్ణి స్తుతించడంలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని సామెతల గ్రంథం 28 వచనం రాయబడ్డది. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రియులరా నమ్మకమైన వారిని కోరుకుంటున్నాడు, నమ్మకస్తులను కోరుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్. 101వ కీర్తనలో ఉంటది, 6వ వచనంలో ఏమంటదో తెలుసా? నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను. దావీదు ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటది. దేవుని దగ్గర నివసించినట్లు దేవునికి కావలసిన వారు ఎవరు? నమ్మకస్తులు. దేవునికి కావలసిన వారు ఎవరు? నమ్మకస్తులు. నమ్మకమైన వారు కావాలి. దేవునికి నమ్మకంగా జీవించేవారు కావాలి. దేవుని దగ్గర నమ్మకంగా నమ్మకస్తులుగా బ్రతికేవారు కావాలి. అందుకే దేవుడు కోరుకునే మాట, నా దగ్గర నివసించినట్లు దేశములో నమ్మకస్తులు కోరుకుంటున్నాను. హల్లెలూయా. నమ్మకమైన పరిచర్య చేసేవారు, నమ్మకమైన సేవ చేసేవారు, నమ్మకంగా దేవుణ్ణి వెతికేవారు